మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేర పూర్తి అయ్యాయో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వివరాలు సేకరించారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగళ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి నారాయణ తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. మావిగన్ పై వైసీపీ నేతలే మండిపడుతున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారని తెలియదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళక మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసే ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. అసలు ఒక దగ్గర జ్యుడిషియల్ అన్నారు, ఒక దగ్గర వచ్చి అసెంబ్లీ అన్నారు, ఒక దగ్గర వచ్చి ఎగ్జిక్యూషన్. అంటే అవగాహన లేకే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరాకి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్ వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి. ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి. అక్కడే ఆ బిల్డింగ్లోనే మినిస్టర్ని కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంత చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగన్ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తవుతుంది. ఎవరైనా చేసినా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇంకా చీకొడతారు.